అయితే అడవి పంది అనుకుంటా. గైస్ సౌండ్ అయితే వస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బబ్లు ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాము సీక్రెట్ రూమ్ పార్ట్ 2. గైస్ మొన్నటి వీడియోలో చూసుకున్నట్టయితే సీక్రెట్ రూమ్ అయితే చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు. మొన్నటి వీడియోలో అయితే శివాడు అయితే దాక్కుని అయితే వెతికిన వానికి అయితే సీక్రెట్ రూమ్ లో. కానీ ఈ రోజు ఈ వీడియోలో మేము చాలా డిఫరెంట్ గా అయితే సీక్రెట్ రూమ్ అయితే నేనైతే దాక్కోబోతున్నాను, వాడైతే వెతకబోతున్నాను. గైస్ వీడియో అయితే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఎందుకంటావా, నా బ్యాక్ సైడ్ అనిపించే వ్యూ పాయింట్ మొత్తం అయితే ఎక్కువ ప్లేస్ అయితే దాక్కోబోతున్నాను నేను కూడా. శివాడు అయితే ఈసారి అయితే సీక్రెట్ రూమ్ అయితే నేను దాక్కుంటా కదా, వానికి వెతకడానికి ఎంత టైం పడుతుందో వానికి అయితే తెలియదు. గైస్ వీడియో అయితే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది కాబట్టి వీడియో లైక్ చేసుకోండి, మరియు ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం పదండి. కుమార్ బ్రో అయితే దాక్కున్న పోతుండు, ఎందుకంటే మనం లాస్ట్ గా నేనైతే దాక్కున్నా, మన కుమార్ బ్రో అయితే నన్ను వెతికాడు. సో ఇప్పుడు కుమార్ బ్రో దాక్కుంటాడు, నేను వెతకాల్సి ఉంది. ఒక 40 minutes టైం అతనికి వెళ్ళి దాక్కోవడానికి. సీక్రెట్ రూమ్ తయారు చేసుకుంటే అయితే వెళ్ళాలి. శివాడు అయితే ఈ లొకేషన్ నుంచి అయితే అక్కడ దూరం అయితే వెళ్ళబోతుంది. ఎక్కడ వెళ్తారో వానికి నాకైతే ఒక 40 minutes అయితే టైం అయితే ఇస్తాడు. ఆ టైంలో అయితేనైతే సీక్రెట్ రూమ్ అయితే తయారైతే చేసుకోవాలి. ఈ అడవిల మధ్యలో అయితే వర్షం అయితే ఫుల్ గా పడుతుంది. ఒకసారి అయితే క్లౌడ్స్ ఉన్నాయి, ఘోరంగా అయితే ఉన్నాయి క్లౌడ్స్ కూడా. మొత్తం వర్షం పడుతుంది ఈ టైంలో. సీక్రెట్ రూమ్ అయితే ఇంకా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా నేను సీక్రెట్ రూమ్ తయారు చేసుకోవడానికి అయితే ఇక్కడ నుంచి లొకేషన్ నుంచి అయితే వెళ్తున్నా. నా ట్రైపాడ్ మరియు బ్యాగ్ అయితే పెట్టిపోతున్నా, బండి కూడా పెట్టిపోతున్నా, తాళాలు తీసుకొని వెళ్తున్నా. సీక్రెట్ రూమ్ అనేది కదా, ఇప్పుడు మనం ఏ కొండ పైన డిసైడ్ చేసుకోవాలని తెలుస్తలేదు. మెయిన్ గా అయితే నేనైతే లోపలికి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఈ లొకేషన్ నుంచి అయితే లోపలికి అయితే వెళ్తా. ముందే చూడడానికి మస్తు హాంటెడ్ గా అవుతుంది అడవి కూడా. అక్కడ టూరిజం వాళ్ళు వచ్చాను, వాటర్ ఫాల్స్ విజిట్ చేస్తారు అనుకుంటా వాళ్ళు కూడా. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినట్టున్నాడు, కాకపోతే సీరియస్ తీసుకున్నట్టుండి అసలు దొరకట్లేదు. ఎట్ సైడ్ ఉండో అట్లీస్ట్ గెస్ చేయడానికి కూడా లేదు. అతనికి అయితే ఒక 40 minutes టైం ఇవ్వాలి కాబట్టి మనం 40 minutes అయితే టైం పాస్ చేయాలి. కుట్టెక్కగా మొత్తం దమ్ దమ్ అవుతుంది. కొంచెం ముందరికైతే వెళ్ళి సీక్రెట్ రూమ్ ఎక్కడ తయారు చేసుకుని చూస్తే ఇప్పుడు ఇక్కడ లొకేషన్ అయితే బాగాలేదు. సీక్రెట్ రూమ్ తయారు చేసుకుని మనకి సులభంగా అయితే దొరుకుతా. వానికి ఎట్టి పరిస్థితి దొరకొద్దా అంటే మంచి ప్రదేశంలో అయితే దాక్కోవాలి. ఇప్పుడు నాకు కనిపించే గుట్ట పైన అయితే ఎక్కబోతున్నాను. ఆ గుట్టలో అయితే ఒక సీక్రెట్ రూమ్ మంచి తయారు చేసుకుంటా. మేబీ ఆ పొదల్ని తయారు చేసుకుంటా. ఒకసారి పొదలోనే సీక్రెట్ రూమ్ తయారు చేసుకునే పొద అయితే అదే. మేబీ అన్నీ తయారు చేసుకుంటా అనుకుంటున్నా. వాడైతే ఇక్కడైతే దొరకబట్టాడు. లేట్ చేయకుండా ఆ పొద దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఆల్మోస్ట్ అయితే ఈ ప్లేస్ కి అయితే వచ్చాను. ఇప్పుడు మన సీక్రెట్ రూమ్ తొందరతో తయారు చేసుకోవాలి. నేను సీక్రెట్ రూమ్ ఉన్న తయారు చేసుకుంటా అంటే నా బ్యాగ్స్ అనిపిస్తుంది పొదలను అయితే సీక్రెట్ రూమ్ అయితే తయారు చేసుకుంటా. వానికైతే అస్సలు అయితే కనిపించాను. సీక్రెట్ రూమ్ అనేది వీడియో అయితే చాలా క్రేజీ అయితే ఉంటుంది. ఇంతవరకు వీడియో చూసినట్టయితే లైక్ చేసుకొని తప్పకుండా అయితే. ఇప్పుడు నేనైతే సీక్రెట్ రూమ్ అయితే తయారు చేసుకుంటాం మేము. ఇక్కడ మొత్తం గలీజ్గా అయితే ఉంది, క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సీక్రెట్ రూమ్ లో ముందుగానే. ఇక్కడైతే ఒక కాలువ అయితే వాడుతుంది. వర్షం పొట్టు వచ్చేటట్టుంది. తొందరగా అయితే సీక్రెట్ రూమ్ అయితే తయారు చేసుకుంటే ఇప్పుడు వ్యూ వచ్చేసి ఇటేటో ఉండింటాడు. మేబీ ఐ థింక్ అక్కడ ఉండింటాడు, ఆ గుట్టలో ఉండింటాడు. సో నేనైతే అనుకుంటున్నా అక్కడ ఉన్నాడని. పోయి అయితే వెతకాలి. ఐ థింక్ ఇది చాలా టఫ్ అనుకుంటున్నా, ఎందుకంటే చాలా పెద్ద ఉంది అడవి. ఇందులో ఎక్కడున్నాడో ఏమో. దొరికితే బాగుండు జల్దీ త్వరగా. వర్షం అయితే పొట్టున వస్తుంది, ఏం చేయాలో అర్థమైతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తం సీక్రెట్ రూమ్ అయితే తయారు చేసుకుంటే ఇప్పుడు గైస్ ఫైనల్ అయితే సీక్రెట్ రూమ్ అయితే తయారైతే చేసుకున్నాను. కొంచెం మంచిగా అయితే చేసుకున్నా. మెయిన్ చూసుకున్నట్టయితే మనకైతే ఇట్లా ఆకులతో అయితే ఇట్లా సీక్రెట్ డోర్ అయితే చేసుకున్నా. ఆ లోపలికి అయితే ఎవరికైతే కనిపించా. శివాడు ఇప్పుడు వచ్చినా కూడా మనకి ఎవరికైతే కనిపించాం. గైస్ ఇప్పుడు ఫైనల్ అయితే నేనైతే సీక్రెట్ రూమ్ అయితే తయారు చేసుకున్నా. ఆల్మోస్ట్ అయితే టైం అయితే చాలా అయిపోయింది. శివాడు అయితే దాదాపు అయితే వస్తుంటాడు. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే సీక్రెట్ రూమ్ అయితే దాక్కుంటా. వానికి ఫోన్ చేసి రమ్మంటే ఇక్కడ వచ్చేసి, అంటే ఇక్కడ నేను సరౌండింగ్ ఏరియాలో ఎక్కడ ఉన్నాను కదా, దాక్కోడానికి అయితే ఎక్కడైనా ఒక దిగి దాక్కుంటా కదా, వాడైతే మొత్తం వచ్చి వెతుకుతాడు. ఇప్పుడు లేట్ చేయకుండా మన సీక్రెట్ రూమ్ లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో మనం బ్రో ఎక్కడ ఉన్నాడో మనం వెతకాలి కాబట్టి వర్షం అయితే పడుతుంది. ఇక్కడైతే వచ్చేసాం గాయస్. నేనైతే గుట్ట దగ్గరలో ఉన్నాను. అది చూసుకున్నట్లయితే ఇక్కడే ఉంది. వెళ్ళి చూడాలి అతను ఎక్కడున్నాడో. మెయిన్ గా అయితే సీక్రెట్ రూమ్ అయితే తయారు చేసుకున్నా కదా, లోపలికి వచ్చిన మొత్తం పొదలు ఉన్నాయి, అడవి మధ్యలో ఉన్నాం. మెయిన్ గా అయితే చూసుకున్నట్టు ఈ వీడియో ఎంతో రిస్కీ అయితే చేస్తున్నాం. వీడియో కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.
గైస్ మనమైతే ఇక్కడ గుట్టకైతే వచ్చేసినాము. సో ఇక్కడైతే లేడు, మరి సీరియస్ గా ఆడుతున్నట్టుండు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ముళ్ళ చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వెళ్ళేంత సీన్ అయితే అన్నకు లేదు, భయపడతాడు. ఇక్కడ మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ ముళ్ళ చెట్లే ఉన్నాయి, ఈ కింద మొత్తం ఆ పైన కూడా. అన్న అయితే ఇక్కడైతే లేడు. సో ఇంత దూరం వచ్చి వేస్ట్. మీరు చూసుకున్నట్లయితే అక్కడ నుండి ఇక్కడ రావాల్సి వచ్చింది. సీరియస్ అవుతున్నట్టుండు, చాలా సీరియస్ గా ఆడుతుండు. మనం అయితే వెతకాల్సింది బాగానే, ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టుండు. ఎక్కడ వెతుకుంటా మెయిన్ గా అయితే నేను ఇక్కడ దాక్కున్న విషయం అయితే అసలు వానికైతే తెలియదు. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే నేను సీక్రెట్ రూమ్ కొంచెం డెకరేషన్ అయితే చేసుకుంటా. మన సీతాకోకలు ఆకులు అయితే తెచ్చుకున్నాం కదా, ఆకులతో అయితే ఫుల్ అయితే కవర్ చేస్తే ఇప్పుడు సీక్రెట్ రూమ్ లో అయితే వానికి కనిపించదు కాబట్టి కొంచెం చూసుకొని అయితే సీక్రెట్ రూమ్ అయితే వేయాలి. గైస్ ఈ సీక్రెట్ రూమ్ లోకి అయితే వాడైతే ఇప్పుడు వచ్చాడు తెలియదు. మనము కొండపైన ఉన్నాం కదా, వాడైతే కింద తిరుగుతాడు. ఎక్స్పెక్ట్ అయితే మెయిన్ ఎందుకంటే మనం గుట్ట పైన దాక్కున్నాం కదా, వచ్చినా కూడా కనిపించేది. వాడు ఈ గుట్టపైకి ఎక్కుతారు, లోపల రానికి అయితే బూరు పడతారు. ఎందుకంటే ఈ సీక్రెట్ రూమ్ కి మొత్తం అయితే మనం ఇట్లా ఆకలి అయితే కప్పినాం కదా, అట్లయితే వాడు లోపలికి అయితే రాడు. ఇప్పుడే కాల్ చేసినా వస్తున్నట్ట వాడు కూడా. ఇప్పుడైతే మనం అయితే వాటర్ ఫ్లో అయితే దాటినాం కదా. నేను అనుకున్నా నా గెస్ ప్రకారం అయితే ఇక్కడ ఈ గుట్ట మీద అయితే ఉన్నాడు అనుకుంటా. ఎందుకంటే అదంతా తిరిగేసి వచ్చినాం కాబట్టి ఎక్కువైనా భయపడతాడు ఇక్కడ దేంట్లో కోడు. నాకు తెలిసి ఇక్కడ 100% అయితే ఇక్కడైతే ఉన్నాడు నేను అనుకుంటున్నా. సో మనం అయితే ఇట్లయితే వెళ్ళాలి. ఇట్లా వెళ్ళే బండి దగ్గరికి పోయి కూర్చుందాం ఇక అతను వచ్చేంత వరకు. చాలా సీరియస్ గా ఆడుతున్నట్టుండు. కొండ అయితే ఎక్కిన, వాటర్ ఫ్లో అయితే అక్కడ ఉంది, నేనైతే ఇక్కడ వచ్చేసిన. అగో అంత పెద్ద పెద్ద కొండలు దాటి ఇక్కడికి అయితే వచ్చేసిన. సో ఇంత దూరం వచ్చినాం కాబట్టి కొంచెం కూడా ఎక్కేస్తే పని అయిపోతుంది. ఇది ఎక్కైతే చూద్దాం. గాయస్ సౌండ్ అయితే వస్తుంది, శివాడు ఇక్కడ వస్తున్నట్టుండు. నేను కొంచెం కిందకి అయితే వంగుతా, సౌండ్ వస్తుంది. గాయస్ ఎక్కడున్నా నడుతున్నాడు ఇంకా అట్నే. నేను ఆల్మోస్ట్ అయితే కింద కొంగడానికి ట్రై చేస్తా. ఈ అడవిలో ఏమేమి ఉన్నాయో ఎవరికి తెలుసు, ఎక్కడానికి కూడా లేదు. మేబీ ఐ థింక్ ఇక్కడ ఒక రూట్ ఉంది అనుకుంటున్నా, వెళ్ళాలి. గాయస్ నా ఎంటకించే కనిపించలేదు, ఎందుకంటే నేను మొత్తం ఆకులు మొత్తం అడ్డం పెట్టినా కదా. మేబీ ఇట్లా కూడా వచ్చానుకో అవుట్ అయ్యాయి. ఇట్లా సౌండ్ అయితే చేసిన వాడు ఎట్లా వేస్తున్నాడు, వాడు ఇక్కడ చూపిస్తాను బాయ్ అన్న దాక్కుని గాయస్ అన్న పుక్కలుడు మంచి గడ్డిలో భయపడుతుంటే పోయి మంచిగా పొదలో దాక్కుండు. ఇగో నువ్వు చూసుకున్నట్లయితే గాయస్ ఆల్మోస్ట్ అయితే నేను సీక్రెట్ రూమ్ లో దొరికిపోయినా. గాయస్ ఆల్మోస్ట్ అయితే నేను దొరికిపోయినా, శివానికి లేస్ట్ గా దొరికిపోయినా. సీక్రెట్ రూమ్ మంచిగా తయారు చేసుకుంటే అయిపోతుంది. కొంచెం మేబీ నెక్స్ట్ టైం ట్రై చేస్తా సీక్రెట్ రూమ్ ని. గాయస్ ఆల్మోస్ట్ అయితే మనకి అయితే దొరికిపోయినా, ఏం చేయలేము. ఎంత టైం దొరికినా పట్టింది నాయన 40-50 minutes. 40-50 కోసం ఆ గుట్టలు అవన్నీ తిరిగి ఇక్కడ వచ్చిన. ఎక్కడ పోయినా మొత్తం అట ఆ గుట్టలు పోయిన మధ్యలో మంచి వాగు వచ్చిండే, బాగా ఎంజాయ్ చేసినాం. కానీ భయమైంది ఈ ఎక్కేటప్పుడు. మొత్తం ఇంతే గడ్డి ఉంది, గడ్డిలో ఏం పాములు ఉంటాయి తెలియదు, అడవి అంతా బాగా చూసుకున్నాం. సీక్రెట్ రూమ్ అంటే సీక్రెట్ రూమ్ దొరకదు అనుకున్నా, ఆల్మోస్ట్ అయితే దొరికిపోయినా. ఇక్కడ ఉండవు అనుకున్నా, అనుకుని అటు పోయినా. ఏం చేస్తాం, దొరికిపోయినాం. మస్తు బాధ పెట్టిండు. నెక్స్ట్ వీడియో జస్ట్ చెట్టు మీద కూర్చున్నా, మంచిగా గుబ్బురు. నెక్స్ట్ వీడియో అయితే మంచిగా ఆకులతో ఒక సీక్రెట్ రూమ్ తయారు చేసుకుని అలా కూడా ఉందాము, మస్తు క్రేజీ ఉంటది. ఫైనల్ అయితే నన్ను అయితే శివాడు అయితే పట్టేసిండు. టైం చూసుకున్నట్టయితే ఎంత 39 minutes కి అయితే మొత్తం కంప్లీట్ చేసిండు సీక్రెట్ రూమ్ లో. నేను ఆల్మోస్ట్ అయితే ఇక్కడ గుట్టపైకి వచ్చి లోపలికి అయితే దాక్కున్నా, వాడు అయినా పట్టేసిండు. మస్తు తిరిగినంట వాడు కూడా ఇక్కడ నుంచి లొకేషన్ సైడ్ కి వచ్చి మొత్తం అయితే పట్టేసుకుండు. ఫైనల్లీ ఇది రోజు వీడియో. ఐ హోప్ మీ అందరికైతే నచ్చినట్లయితే వీడియో లైక్ చేసుకోండి, మరియు ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీక్రెట్ రూమ్ పార్ట్ 3 ట్రై చేస్తాము. ఈ వీడియో పైన ఒక 10 likes అయితే కంప్లీట్ చేసినట్టయితే వీడియో అయితే తప్పకుండా చేస్తాము. అదే విధంగా ఈ సీక్రెట్ రూమ్ వీడియో ఎలా అనిపిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిన వీడియో లైక్ చేసుకోండి, మరియు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే కొత్త వీడియో వెళ్దాం. అప్పాకు టేక్ కేర్, బాయ్ బాయ్.